ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంటేనే ఎప్పుడూ ఒక రగిలే అగ్నిపర్వతం. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణంలో ఏ కొత్త పరిణామం తెరపైకి వస్తుందో ఊహించడం అంత తేలిక పని కాదు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య సాగే అధికార పోరు ఒకవైపు ఉంటే, మరోవైపు రాబోయే కాలంలో పార్టీల భవిష్యత్ ఏమిటి, వారసులు ఎవరు అనే చర్చ ఎప్పుడూ వేడిగానే సాగుతూ ఉంటుంది. నారా లోకేష్ గారిని పూర్తి స్థాయిలో సీఎం పీఠంపై నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాలు రచిస్తున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక అత్యంత ఆసక్తికరమైన ప్రచారం సోషల్ మీడియాలో రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె హర్షారెడ్డి గారి రాజకీయ రంగ ప్రవేశం. అసలు హర్షారెడ్డి నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారా? కడప లోక్సభ స్థానం నుంచి ఆమె పోటీ చేయబోతున్నారా? ఈ వార్తల్లో నిజమెంత? దీని వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలు ఏమిటి? ఇదిగో ఈరోజు మన ఈ ప్రత్యేక విశ్లేషణలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. కడప, ఈ పేరు వినగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుర్తుకు వచ్చేది వైఎస్ఆర్ కుటుంబం. గడిచిన కొన్ని దశాబ్ద కాలంగా కడప పార్లమెంట్ స్థానం అయితేనేమిటి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక ఉక్కు కోట లాంటిది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన పార్లమెంట్ ప్రస్థానాన్ని ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచే. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడప ఎంపీగా గెలిచే క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకమైన చేదు అనుభవం ఎదురైందనే చెప్పాలి. సుదీర్ఘకాలంగా తమకు అండగా ఉన్న సొంత గడ్డపై మళ్ళీ బలమైన పునాదులు వేసుకోవాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ పార్టీకి స్పష్టంగా కనబడుతున్న తీరు చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ జగన్ గారి కుమార్తె హర్షారెడ్డిని బరిలోకి దించితే ఎలా ఉంటుంది అనే ఆలోచన పార్టీ వర్గాల్లో జరుగుతున్నట్లు పుకార్లు షికారులు చేస్తున్నాయి. కుటుంబానికి ఎంతో సెంటిమెంట్ ఉన్న కడప స్థానం నుంచి హర్షారెడ్డిని పోటీ చేయించడం ద్వారా వైఎస్ఆర్ లెగసీని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లవచ్చని, అలాగే కడప కోటపై మళ్ళీ పట్టు సాధించవచ్చని వైసీపీ నాయకులు భావిస్తున్నారట. అసలు జగన్ గారు ఈ తరహా ఆలోచన చేయడానికి గల కారణాలు ఏంటి? ఇది నిజంగా సాధ్యమయ్యే పనేనా? మన సమాజంలో లేదా రాజకీయాల్లో ఒక చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. వారసత్వం అనగానే కొడుకులు పేర్లే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ రాజకీయాల్లో వారసురాళ్ళు రాకూడదా? మహిళలకు ఆ సామర్థ్యం ఉండదా? చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే భారతదేశ రాజకీయ చిత్రపటాన్ని శాసించిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారసురాలిగా అడుగుపెట్టిన ఇందిరాగాంధీ గారు దేశ ప్రధానిగా ఎంతో శక్తివంతమైన ముద్ర వేసుకున్నారు. ఇక తెలుగు నేల విషయానికి వస్తే ఆ రోజుల్లోనే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు తండ్రి ఆస్తిలో ఆడపిల్లలకు కూడా సమాన హక్కు ఉండాలి అని, ఉండి తీరాల్సిందని చట్టం తెచ్చారు. చెప్పడమే కాదు, ఆయన ఆచరించి చూపారు కూడా. మన రాజకీయాల్లో లేదా కుటుంబ వ్యవహారాల్లో, వ్యాపారాల్లో కూడా కొడుకులకు మాత్రమే పరిమితం అనుకోవడం ఎంతవరకు సమంజసం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2 కుమార్తెలు. ఒకవేళ పొలిటికల్ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి ఒక కుమార్తె రాజకీయాల్లోకి వస్తే, మరో కుమార్తె కుటుంబానికి ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని అంటే భారతీయ సిమెంట్స్ లేదా మీడియా సంస్థలను చూసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద వ్యాపార రాజకీయ కుటుంబాల్లో జరిగే సాధారణ విషయమే. రాజకీయాల్లో ఏది కూడా శాశ్వతం కాదు. అలాగే నాయకుల మాటలు కూడా సమయానుకూలంగా మారుతుంటాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు శాసనసభ వేదికగా ఒక మాట అన్నారు. మా అబ్బాయి నారా లోకేష్ రాజకీయాలకి రాడు, అతను ఇండస్ట్రియలిస్ట్గా స్థిరపడతాడు అని ఆ రోజు ఆన్ రికార్డు చెప్పారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోవడం, నారా లోకేష్ రాజకీయాల్లోకి రావడం, మంత్రి కావడం, ప్రస్తుతం టీడీపీలో అత్యంత బలమైన లీడర్గా ఎదగడం, భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నడుస్తుండడం అంతా చూస్తున్నదే. చంద్రబాబు గారు తన కుమారుడిని రాజకీయాల్లోకి తెచ్చి నడిపించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన కుమార్తెను రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తే అందులో విమర్శించాల్సిన అవసరం కూడా ఏముంటుంది? రాజకీయాలు అనేది ఈ రోజుల్లో ఒక పబ్లిక్ సర్వీస్తో పాటు ఆర్గనైజ్డ్ మేనేజ్మెంట్ లాగా మారిపోయింది. సొంతంగా కొత్తగా పార్టీ పెట్టి మీడియాను స్థాపించి అంతా సున్నా నుంచి మొదలు పెట్టడం కంటే ఇప్పటికే ఉన్న బలమైన పార్టీ యంత్రాంగాన్ని, ఇమేజ్ను వాడుకొని ముందుకెళ్లడం వ్యూహాత్మకంగా సరైన అడుగే అవుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన పోలికను కూడా మనం గమనించాలి. మన సమాజంలో సినిమా రంగానికి, రాజకీయ రంగానికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. గ్లామర్ ఇండస్ట్రీ అయిన సినిమాల్లో
హీరోల కొడుకులు చాలా సులువుగా హీరోలుగా ఎంట్రీ ఇచ్చేస్తుంటారు. కానీ హీరోల కూతుళ్ళు హీరోయిన్లుగా రావడం మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికీ కొన్ని పరిమితులు, ఆంక్షలు కనబడుతున్నాయి. వారిని తెర వెనక కాస్ట్యూమ్ డిజైనర్లుగానో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లలోనో ప్రోత్సహిస్తున్నారే తప్ప తెరపైకి రావడానికి ఫ్యాన్స్ ఒప్పుకోరనే ఒక భావన కనబడుతుంది. కానీ రాజకీయ రంగం అలా కాదు. రాజకీయాల్లో ఒక మహిళ నిలదొక్కుకోవాలంటే ఎంతో గుండె ధైర్యం, అగ్రెసివ్నెస్ కావాలి. మహిళలు రాజకీయాల్లోకి వస్తే ఎదురయ్యే సవాళ్ళు, విమర్శలు తక్కువేమీ కావు. పూల బాటలా కనబడుతూనే చుట్టూ ముళ్ళ కంచెలు కనబడుతుంటాయి. అయితే మహిళా నాయకులు అనుకుంటే ఎలాంటి అడ్డంకులనైనా దాటుకొని రాగలుగుతారని చెప్పడానికి ఇందిరాగాంధీ గారి రాజకీయ జీవితమే ఒక నిదర్శనం. సొంత పార్టీలోనే ఎందరో సీనియర్లు ఎదురు తిరిగినా కాంగ్రెస్ పార్టీని 2 సార్లు చీల్చి కొత్త గుర్తులతో ఎన్నికలకు వెళ్ళి మరీ దేశ ప్రధానిగా నిలిచిన ఘనత ఆమెది. అంటే నాయకత్వ లక్షణాలు, తెగువ ఉంటే మహిళలు రాజకీయాల్లో ఎలాంటి రికార్డులైనా బద్దలు కొడతారనే దానికి ఉదాహరణ అదంతా కూడా. ఇప్పుడు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె హర్షారెడ్డి రాజకీయ ప్రవేశం విషయానికి వస్తే, హర్షారెడ్డి విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజకీయాల పట్ల, సమాజం పట్ల ఆమెకు ఉన్న అవగాహన ఎంత అనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. వైసీపీ క్యాడర్ కూడా కడప లాంటి స్థానంలో వైఎస్ఆర్ మనవరాలు లేదా జగన్ గారి కుమార్తె బరిలో ఉంటే పార్టీ కార్యకర్తల్లో ఒక కొత్త ఉత్సాహం వస్తుందని నమ్ముతోంది. వైఎస్ఆర్ లెగసీని కొనసాగించడానికి ఇది ఒక మంచి మార్గమని భావిస్తున్నారు. అయితే ఇదంతా ప్రస్తుత ప్రచారంలో ఉన్న స్పెక్యులేషన్స్ మాత్రమేనా, లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇది నిజమైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే. కడప ఎంపీ స్థానం వేదికగా ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ స్క్రీన్పై మరో వైఎస్ఆర్ వారసురాలు హోరాహోరీ పోరాటం చూడబోతున్నామన్నమాట. ఏదేమైనప్పటికీ కూడా ప్రతిదానికి ఒక అవకాశం, కాలం పర్ఫెక్ట్ సమయంలోనే ఇస్తుంది. మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది ఏంటి చూడాల్సిందే. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.